రాష్ట్రంలోని కేజీబీవీలో అడ్మిషన్లు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కస్తూర్బా స్కూల్లో జీతాల పెంపుపై కేంద్రంతో సంప్రదిస్తున్నామన్నారు. ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. దాంట్లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉంటాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కేజీబీవీలో రిజల్ట్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేయగలుగుతున్నాం అధ్యక్ష. రిజల్ట్స్ కూడా చూస్తే గడిచిన 2-3 సంవత్సరాల్లో రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతాం.